హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సౌరస్ కిచెన్. ఈరోజు మనం రసం లేదా చారు ఎలా తయారు చేయాలో చూసి తెలుసుకుందాం. ముందుగా ఇందుకోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండుని ఒక గిన్నెలో తీసుకుని ఇందులోని సుమారుగా 3/4 లీటర్ మన మంచినీళ్ళు వేసుకోవాలన్నమాట. అయిపోయాక ఈ చింతపండు మనం బాగా పిసుక్కుని ఈ గుజ్జుంది చూసారు, మొత్తం అంతా చింతపండు రసాన్ని మనం రెడీ చేసుకోవాలి. అయిపోయాక మన రసం అంతా కూడా రెడీ అయిపోయిందన్నాక అందులోంచి ఈ పిప్పినంతా కూడా తీసేసి మనం పారేయాలి. దీంతో మనకు చింతపండు రసం రెడీ. ఇప్పుడు ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు బాగా దంచుకోండి. దంచుకున్నాక ఆ వెల్లుల్లి తలకు పొట్టుంది చూసారు, అది పారేసేయండి. ఇప్పుడు ఒక 2 టమాటో పళ్ళు, ఒక పచ్చిమిర్చిని కూడా తీసుకుని వీటిని చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కల కిందన కట్ చేసుకోండి. ఇప్పుడు రసం ఎందులో తయారు చేద్దాం అనుకుంటున్నారో ఆ గిన్నెని మీడియం సెగ మీద వేడికి పెట్టుకుని అందులోని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోని ఇందాక మనం కచ్చాపిచ్చాక కొట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుని చూపించిన విధంగా చిటికెడు పసుపును కూడా వేసుకుని ఇది బాగా కలుపుకోండి. ఇది మంచి గుమాయించే వాసన వస్తుందండి ఈ టైంకి. ఇప్పుడు ఇది కొంచెం మనకు వేగిందని అనుకున్నాక ఇందులోని ఒక ఎండుమిరపకాయను కూడా వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు ఇందాక మనం తరిగి పెట్టుకున్న టమాటో మరియు పచ్చిమిర్చిని ఇందులో వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మనం మిక్స్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ టమాటాలు మగ్గడానికి మనకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకుంటాం. ఉప్పు వేయగానే కొంచెం టమాటాల్లోంచి నీరు బయటకు వస్తుందండి. సో ఈ టైంలో మనం ఏం చేస్తామంటే ఈ గరిటెతోని చూపించిన విధంగా ఎనుపుతాం అనమాట. మనకి ఈ టమాటా అంతా కూడా కొంచెం మెత్తగా మగ్గడానికి. ఇలా మెత్తగా ఎనిపేసుకున్నాక దీన్ని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇప్పుడు చూపించిన విధంగా మనకు చూసారా టమాటా అంతా దగ్గర పడిపోయింది కదా. నేను ఇంతకు ముందు వీడియోలోని చూపించిన రసం పౌడరు, ఒక టేబుల్ స్పూన్ రసం పౌడర్ ఇందులో వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఈ టైంలో వస్తుందండి వాసన, గుమాయించే వాసన అనమాట. మనకు రసం ప్రిపేర్ అవుతుందన్నది వాసన ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి మనం మిక్స్ చేసుకున్నాక ఇందాకలా మనం తీసి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకుంటున్నప్పుడు ఆ అడుగును తొక్కు రాకుండా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1/2 లీటర్ మంచినీళ్ళని యాడ్ చేసుకుని మొత్తం మన రసం క్వాంటిటీ వచ్చేసి 1 లీటర్ తయారు చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని అది కొంచెం బాయిల్ అవ్వగానే చూపించిన విధంగా కొంచెం కొత్తిమీర, తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా మనం ఇందులోకి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చారుని మనం ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి. చూస్తున్నారు కదా ఎలాగ బాయిలింగ్ అన్నది వస్తుందో, ఇది మనకి కరెక్ట్గా మరుగుతున్నట్టు. ఇది ఎక్కువ మరగనివ్వకూడదండి. ఇలాగా ఒక పొంగొచ్చి బాయిల్ రాగానే మనం స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసేసుకుందాం. దీనికి ఇప్పుడు మంచి ఇంగు పోపుని మనం రెడీ చేసుకుందాం. ఇందుకోసం ముందుగా ఒక గరిటెని మీడియం సెగ మీద వేడికి పెట్టుకుని అందులోని 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, తర్వాత 1 కచ్చాబిచ్చాగా కొట్టుకున్న వెల్లుల్లి రెబ్బను కూడా వేసుకుని ఇది కొంచెం చిటపట్లాడేంత వరకు ఉంచుకోవాలి. దీంట్లోకి చిటికెడు ఇంగువ కూడా వేసుకున్నారనుకోండి, ఎక్సలెంట్ అనమాట. ఇంకా ఈ ఆవాలు మనకు కొంచెం చిటపట్లాడగానే ఈ పోపును తీసుకెళ్ళి మనం రసంలో కలిపేసుకోవడమే. అంతేనండి, ఈజీ అండ్ సింపుల్ రసం రెడీ. ట్రెడిషనల్ రెసిపీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇప్పటి వరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్టంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.